అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు తులసిరామ్. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అసలు ఆ పరిపాలన ఎలా అనిపించింది? పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. అందరికీ ఫంక్షన్లు అయితే ఇదివరకు 31వ తారీఖు సెలవు అయితే ఫస్ట్ తారీఖున ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలా 30వ తారీఖునే ఫంక్షన్లు ఇస్తున్నారు. ముసలోళ్ళు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. గతంలో 3 గంటలకే, అర్ధరాత్రి 2 గంటలకే వచ్చి ఎక్కడైతే పెన్షన్ కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు తెల్లవారుజామున. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు, అధికారులు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఆదివారం సెలవు అనుకుంటే ఒకవేళ శనివారం బ్యాంకు సెకండ్ సాటర్డే సెలవు అయినా సరే ఆ ముందు రోజు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బాగున్నాయి పథకాలన్నీ బాగున్నాయి. అంటే చాలామందికి పెన్షన్లు తొలగిస్తున్నారు. మాకు అన్నీ ఉన్నప్పటికీ కూడా హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు తొలగిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యల వరకు అండి. ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో 2019 నుండి 2024 వరకు సదరం సర్టిఫికేట్ మెడికల్గా తనకి ఏదైనా ఎలిజిబుల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ని సంప్రదించి ఇంత పర్సంటేజ్ అని డాక్టర్ గారితో చెక్ చేసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చింది. కానీ అలా కాకుండా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వచ్చేసినాయి సదరం సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్లు బోల్డ్ వచ్చేసినాయి చాలామంది ద్వారా. అందువల్ల వాళ్ళకి ఆగుతున్నాయి. ఇప్పుడు ఆగిన వాళ్ళని కూడా దాంట్లో ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్తే అలా అప్లికేషన్ ఇస్తారు. అది మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారి ద్వారా వెరిఫై అయ్యి మళ్ళీ వాళ్ళందరికీ వచ్చేస్తే ఆగడం అనేది ఏమి ఉండదు. ప్రభుత్వం అన్నమాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నారా? అమలు చేస్తే కనుక ఆ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అంటారు? అందరికి అందకుండా ఏముండదు. కాకపోతే మన గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు వేచి ఉన్నాం. మరి ఇప్పుడు ఆ ఓర్పు మనకు కూడా ఉండాలి, ప్రజలకు కూడా ఆ ఓర్పు ఉండాలి. సంవత్సరంన్నర కాలంలోనే మాకు అన్నీ జరగాలంటే ఇప్పుడు నేను భార్యాభర్తలు మేము ఇద్దరం ఉన్నాం, మా ఇద్దరమే వండుకుంటాం భోజనం. ఒకేసారి మా ఇంటికి 10 మంది భోజనానికి వస్తే మేము పెట్టలేం కదా. కాబట్టి చేసుకుంటా ఒక్కోటి మనం కూడా టైం ఇవ్వాలి గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారం ఉచిత బస్సు పెడతాం, స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు పెడతాం జరిగింది. మరి దానివల్ల ఆటో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కదా. మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ప్రస్తుతానికైతే కొంత ఆటో కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళకు కూడా ఏదో చేయొతి ఇస్తుందని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో రకంగా ఆదుకుంటుంది అనుకుని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? లేదు ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలన మీరు చూశారు, ఈ 14 నెలల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందని మీకు ఏమైనా అనిపించింది అంటారా? లేదు, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది లేదు. ఆ మాట మర్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభివృద్ధి చెందుంటారేమో కానీ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందలేదు. ఖచ్చితంగా ఇప్పుడు విజనరీ లీడర్ వచ్చాడు కాబట్టి సిబిఎన్ గారు నేతృత్వంలో డెవలప్మెంట్ ఆశించవచ్చు. అంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా. ప్రతిదారి ఇప్పుడు నారా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు గారు అవ్వచ్చు, కానీ వీళ్ళకి టెక్నాలజీ మీద రాబోయే భవిష్యత్తు మీద కొద్దిగా వాళ్ళకి అవగాహన ఉంది. ఖచ్చితంగా పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు, వాస్తవంగా జరిగిందంటారండి? లిక్కర్ స్కామ్ చట్టపరంగా జరిగితే చట్టపరంగా ఉంటుంది, శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది బాధ్యత. అంటే గతంలో ఆడదాం ఆంధ్రాలో కూడా స్కామ్ జరిగింది అంటున్నారు. ఖచ్చితంగా చర్యలు జరుగుతాయి. మరి అందులో మెయిన్గా రోజా గారు ఉన్నారు. మరి ఆమె ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి? అవకాశం ఉంటుంది. తప్పు చేస్తే ఎవరైనా సరే చట్టానికి అతిథులు కాదు కదా, ఎవరైనా సరే. అంటే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసామన్న కక్షపాతంతోనే మా మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అలా చేస్తే ఈ పాటికి ఎంతోమంది అయిపోయారు. ఇప్పుడు అలాగేం కదా, చట్టపరంగానే వెళ్తుంది. అభివృద్ధి మీద ముందు ప్రభుత్వం దృష్టి పెట్టింది, కక్ష సాధింపుల మీద అయితే దృష్టి పెట్టలేదు ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు? ఏం లేదు వ్యతిరేకత, ప్రజల్లో అయితే లేదు వ్యతిరేకత. వైసీపీ నాయకుల్లో ఉందేమో వ్యతిరేకత, ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదు. అంటే వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటంటారు అసలు? వాళ్ళ వ్యాఖ్యలు ఏముందండి, ప్రజలు ముందు నాకు ఏదైనా పథకం పోతే నేను వచ్చి బయట చెప్పాలి అంతే తప్ప నాకు అన్నీ బాగున్నప్పుడు నేనేం చెప్తాను, నేను కామ్గా ఉంటాను. మరి వాళ్ళకి ఏ వంక లేనప్పుడు వాళ్ళ కార్యకర్తలే రావచ్చు అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు మళ్ళీ. మరి ఒకవేళ 2.0 పాదయాత్ర మొదలు పెడితే కనుక ప్రజలు ఆహ్వానిస్తారంటారా? మరి జగన్మోహన్ ఉండదు, అదే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటిది, ఆయన నైజం ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈరోజు మళ్ళీ పొరపాటు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ పొరపాటు జరగదు. పులివెందల్లో 2 రోజులు హోరాహోటీగా ఎలక్షన్ జరిగి మరి అక్కడ టీడీపీ సీటు కైవసం చేసుకుంది. అయినప్పటికీ కూడా అక్కడ రిగ్గింగ్ జరిగింది, పోలీసు వారి సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. అంటే వాళ్ళ హయాంలో ఎలక్షన్ జరిగితే అది రిగ్గింగ్ కానట్ట? అప్పుడు జరిగినప్పుడు నిజాయితీగా జరిగినట్టేనా?
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు జరిగితే రిగ్గింగ్ జరిగినట్ట. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడెక్కడ నుండో తమిళనాడు వాస్తవ్యులను తీసుకొచ్చి ఓట్లు వేయించేవాళ్ళు. మరి 10th క్లాస్ కూడా చదవలేని వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్లు వేయించారు, వాళ్ళతో గ్రాడ్యుయేట్ ఓట్లు వేయించారు. మరి అలాంటి వాళ్ళు మనం చూసాం ఇదంతా గత ప్రభుత్వంలో అయ్యాంలో. ఇప్పుడు అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది. అంటే వీళ్ళు ప్రభుత్వం అన్నమాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా బురద జల్లే వ్యాఖ్యలనే ఇంకా చేస్తూనే ఉన్నారు. చేస్తారండి. బురద ఇప్పుడు చెట్టు కాయలు కాస్తేనే రాయిచ్చి కొడతారు దారంటే వెళ్ళే వాళ్ళు, అంతే. అదేం లేదు. ప్రజల్లో అయితే సంతృప్తిగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. అన్నాగంటే 5 రూపాయలకి వస్తుంది, పెన్షన్లు టైంకి వస్తున్నాయి. ఇప్పుడు స్త్రీశక్తి పథకం ఉంది, ఆడవారికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి డ్వాక్రా ఉంది, ఉచిత మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉందండి. ప్రజలైతే పెద్ద క్లారిటీతో ఉన్నారు. సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, అసలు అది ప్రజల్లో ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడితే కనుక వెంటనే స్పందిస్తున్నారు అసలు? లేదు, బాగానే ఉంది. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో హ్యాండ్రైడ్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. మనిషి చెయ్యి కాలు లేకపోయినా ఉన్నారు, కానీ చేతిలో ఫోన్ లేకపోతే లేరు ఎవరు. నేను కూడా ట్రై చేశాను మనమిత్ర, మా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూశాను నేను. దాంట్లో కూడా బాగానే ఉంది. అది అంటే కొంచెం అవగాహన ఉండాలి జనాలకి. తెలిస్తే మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలిస్తే కార్యాలయాల చుట్టూ తిరగకుండా మనకి చేతిలోనే పని అయిపోయే మంచి ఆలోచన అది. సార్ ఇప్పుడు చూసుకుంటే మొన్న చంద్రబాబు గారు ఆయన సొంత నియోజకవర్గంలో P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబం భాగంగా 250 కుటుంబాలు ఆయన సొంత నియోజకవర్గంలో దత్తత తీసుకున్నారు. అసలు అది లాభం అంటారా నష్టం అంటారా? దత్తత తీసుకోవడం మంచిదే కదా. దత్తత తీసుకోవడం మంచిదే. P4 పథకం అనేది జనాలకు అవగాహన కలిగితే మంచి పథకం అది. అంటే అది ఆయన యొక్క సొంత నియోజకవర్గం ఒకటే అంటారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క కార్యక్రమం అమలు చేసే అవకాశం? రాష్ట్రం అంతా చేస్తారండి అది. మాకు సచివాలయాల నుండి P4లో భాగంగా సచివాలయం సిబ్బంది మాకు ఫోన్లు చేసి అడిగారు, మీ ఆదాయ వనరు ఎలాగా, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి అని అడిగారు. బాగానే ఉంది, మేము కూడా తెలుసుకున్నాం దాని గురించి. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే ఇంకా ప్రస్తుతానికి వచ్చి సంవత్సరం 3 నెలలు 4 నెలల కాలం అయింది కాబట్టి 5 ఏళ్ళు ఉండాలి. కానీ పూర్తి ఆఫ్ మెజార్టీ కూటమి ప్రభుత్వం బెస్ట్ అని లేదు. అంటే మీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎవరండి? బడిటి రాధాకృష్ణయ్య చంటి గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన సూపర్ అండి. 6 గంటలకి అందుబాటులో ఉంటాడు అందరికీ. అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు ఆయన. అలాంటి వాళ్ళు మామూలుగా వేరే నాయకులు అయితే సార్ అనాలి, ఈయన అన్నయ్య అని పిలుస్తారు అందరూ. ప్రజలకు ఆ రకంగా చేరువయ్యారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నప్పటికీ ఇంకా కుటుంబ ప్రభుత్వమే కానీ లేదంటే ఈ యొక్క కోర్టులే కానీ ఇంకా అరెస్ట్ చేయకపోవడం గల కారణం ఏంటి? అసలు 11 సంవత్సరాలు కూడా బెయిల్ మీద తిరుగుతుంటే అసలు ప్రజలు ఏమనాలి? ఇప్పుడు సామాన్యుడికి ఏదైనా అన్యాయం జరిగితేనే 2-3 రోజులు అరెస్ట్ చేసేసే ప్రభుత్వం మరి ఎందుకు ఎన్నాళ్ళు అనేది వేచిస్తున్నారు? మీరు అన్నది మటుకు వాస్తవం. సామాన్యుల మటుకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఆయన ఏంటంటే డబ్బు ఉన్నవాళ్ళు, ఆయన పలుకుబడి ఉంది, ఏదైనా చేయొచ్చు అని ఒక చేస్తున్నారు తప్ప మాలాంటి వాళ్ళకి ఉంది. మాలాంటి వాళ్ళు 1 నెల కేసు పెట్టాం, వాళ్ళు ఇప్పుడు దాకా దాని గురించి మాకు రెస్పాండ్ అవ్వలేదు స్టేషన్ నుంచి. ఆయనకు అనుకోండి డబ్బుకి ఇబ్బంది కాబట్టి పలుకుబడి ఉంది కాబట్టి ఏమో డబ్బు ఖర్చు పెట్టి అవి ఖర్చు పెట్టి చేయొచ్చు. ఆయనకున్న స్టామినా అది చూసుకుని చేస్తున్నారు అంతే తప్ప. కానీ ఆయన మటుకు బయట ఉండడం మటుకు చాలా ప్రమాదం. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? మీలాంటి వాళ్లకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుందంట? మేము కార్యకర్తలు అండి, టీడీపీ. మా అమ్మగారు 30 సంవత్సరాల బట్టి ఈ పార్టీలో చేస్తున్నారు. 30 సంవత్సరాల బట్టి మా అమ్మగారు ఇప్పటి వరకు కూడా ఏమీ పొందలేదు. ఆవిడ షుగరును బీపీ అవి వచ్చి ఉన్నాయి. మా అమ్మగారు ఇప్పుడు ఒకటే మాట చెప్పేవారు, మన పార్టీకి మనం చేయాలి తప్ప పార్టీని మనం ఏం అడగకూడదు అన్న. అలాగని పాత వాళ్ళని మర్చిపోకూడదు కదండి పార్టీ, ఈ టీడీపీ పార్టీ. అలాగే చాలామందిని చాలా రకాలుగా మర్చిపోయారు టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ అన్నది ఏంటండి, ఈ కార్యకర్తల వల్ల కదండి ఏదైనా జరిగేది. కార్యకర్తలు ఏంటంటే ఒక బిల్డింగ్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, కానీ కార్యకర్తలు మెయిన్. కానీ కార్యకర్తలకి మట్టుకి మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కార్యకర్తలని మట్టుకి మర్చిపోవద్దని నా విన్నపం. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ.